నువ్వుల చిక్కీ అంటే ఎవరికి ఇష్టముండదో చెప్పండి. దీన్ని మేము నువ్వులుండ, నువ్వులు అచ్చు అని కూడా అంటాము. సో, ఇంకా అలా ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో ఇలా ఈజీగా ఒకసారి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. నువ్వుల్లో మనకి బాడీకి కావాల్సిన కాల్షియం కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. పాలలో కన్నా 13% కాల్షియం నువ్వుల్లో అయితే ఉంటుంది. సో, ఇది మన ఎముకల గట్టిదనానికైతే చాలా ఉపయోగపడుతుంది. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు కూడా రోజుకి ఒక్కటి ఇలా చేసుకొని తింటే చాలా మంచిది. సో, ప్రాసెస్ చెప్పేస్తాను చూసేయండి. ఒక కప్పు నువ్వులు తీసుకోండి. నువ్వుల్ని సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. మీరు హై ఫ్లేమ్లో పెడితే నువ్వులు మాడిపోతాయి, చిక్కి చేదొస్తుంది. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత నువ్వులన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీరు ఏ కప్పుతో నువ్వులు తీసుకున్నారో అదే కప్పుతో 3/4 కప్పు బెల్లం తీసుకోండి. బెల్లం కరగడానికి 2 టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే వేయండి. ఎక్కువ వాటర్ వేస్తే పాకం త్వరగా రాదు. సో, వాటర్ అనేది తక్కువ వేసుకొని బెల్లం అనేది సిమ్లో పెట్టి చేసుకోండి. సో, బెల్లం చూస్తున్నారు కదా, పాకం అనేది రెడీ అవుతుంది నాకు. సో, పాకం మీకు మధ్యలో ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని పాకం అనేది అందులో వేసుకొని చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను కదా, మీరు అలా చెక్ చేసుకోండి. సో, పాకం అయితే ఇక్కడ ఇంకా రెడీ అవ్వలేదు, సాగినట్టు వస్తుంది చూస్తున్నారు కదా, అలా సాగినట్టు వస్తే మనకి పాకం రెడీ కాలేనట్టు. మళ్ళీ పాకాన్ని ఇంకో 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ కలపండి. సో, నేను మళ్ళీ సెకండ్ టైం చెక్ చేస్తున్నాను పాకం. ఇక్కడ నాకు పాకం అనేది వచ్చేసింది. సో, పాకం వచ్చిందని మీకు ఎలా తెలుస్తుందంటే, మీకు ఇందాక తీగలా సాగినట్టు వచ్చింది కదా, అలా రాకుండా ఒక చాక్లెట్ ఉంటుంది కదా, చాక్లెట్ విరపగానే ఎలా విరిగిపోతుంది మనకి, అలా విరిగిపోవాలి. లేకపోతే ప్లేట్కి కొట్టి చూడండి, టంగ్మని సౌండ్ వస్తుంది. మనకు అలా సౌండ్ వస్తే పాకం అనేది రెడీ అయిపోయినట్టే. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా విరిగిపోవాలి ముక్క. సో, అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వులు పాకంలో కలిపేసుకోండి. సో, మనం ఒక ప్లేట్లో నెయ్యి రాసి పెట్టుకుంటే ఇప్పుడు కలిపిందంతా కూడా నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసేసుకోండి ఫస్ట్. సో, నెయ్యి రాసుకొని పెట్టుకున్నాను ఇక్కడ, మొత్తం కూడా మీరు తీసేసుకొని నెయ్యి రాసుకునే ప్లేట్లోకి. నేనైతే అలా తీయలేదు. ఫస్ట్ మీరు అలా తీసుకున్న తర్వాత అప్పుడు ఉండలు చేసుకోండి. సో, మీకు అలా అయితే ఈజీగా ఉంటుంది. సో, ఇంతేనండి, ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ఒక్కసారి ట్రై చేయండి, చాలా ఈజీగా వస్తుంది. సో, నువ్వుల కాల్షియమే కదండి, మెగ్నీషియం, ఫైబర్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మన హెయిర్ గ్రోత్ కానీ, ఇమ్యూనిటీ బూస్టర్, రోగ నిరోధక శక్తి పెంచుతుంది. అలాగే జీర్ణక్రియ, డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.